Namaste, bhai. I got matchbox. I want one cigarette. Thanks. Namaste, bhai. Please give me 5. Thanks. Thank you, sir. నిప్పు కావాలా? ఇది ఒకే ఒక సిగరెట్ కదా, దీన్ని వారం రోజులు కాలుస్తాను. ఈ ట్రిక్ నీకు తెలుసా? డబ్బు ఎక్కడ? తలుపు తీరా, లేకపోతే పగల కొడతాను. నీకేం కావాలి? లోపలికి పరిగెత్తుకొచ్చి దాక్కున్నాడే మాయగాడు, ఆయన కావాలి. ఏం చేశారైనా? ఒక పని మీద పోస్టల్ ఆర్డర్ కొందామని ఉంచుకున్నాను, 15 రూపాయలు. అది కావాలని కుళ్ళి కుళ్ళి ఆడ్చాడు. సరే పాపం పోని. చెప్పండి. పెళ్ళాం పురుడు చావు బతుకులో ఉండి మందుకు డబ్బు కావాలన్నారా? అమ్మ చచ్చిపోయింది, దహనం చెయ్యాలి, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అన్నారా? మీరు ఆయనకి ఏమవుతారు? ఆయన కూతుర్ని. మీరు చచ్చిపోయారని చెప్పి డబ్బు అడిగాడు, అది పెద్ద యాక్సిడెంట్ లో. బతికే ఉన్నారా? సూదంలో ధర్మరాజుకు బాబీన ఆయన సొంత భార్యని పందెం కాచారు. ఈయన అందరి భార్యని పందెం కాయటానికి సిద్ధం. కన్న కూతురు వినవలసిన మాట్లాడా ఇవి? చంపేస్తాను తెలుసా? నా ఆస్తంతా జోదంలో పోయింది, ఒప్పుకుంటాను. అదే జోదంలో ఓడిపోయింది గెలుచుకోవాలి కదా. బస్సులో డబ్బు బారేసుకుని పార్కులో ఎదుగుతారా ఎవరైనా? కరెక్ట్ సార్. మీ దగ్గర డబ్బు ఇచ్చేసి ఇంకెవరినైనా అడగలనా? మిమ్మల్ని అడగాలి కదా. ఇదిగో చూడండి, గొడవ చేయకండి. ఆయన ఇవ్వవలసిన డబ్బు నేను ఇస్తాను. ఎంత ఇవ్వాలి? అదెంత? పెద్ద 15 రూపాయలు ఒక ఆట. కూతురు సంపాదన మీద బతకడానికి సిక్కట, అందుకని జూదమాడి సంపాదిస్తాట. నేను స్టేజ్ మీద నాటకాలు ఆడతాను, ఈయన ఊరంతా నాటకాలు ఆడతారు. ఇదిగోండి. మన కమిషన్ లేదా? ఒక నిమిషం. ఇదేంటి వడ్డీయా? నేను మీకు ఇవ్వవలసిన బాకీ. థ్యాంక్ యూ. నో మెన్షన్. 2 రూపాయలు నన్ను కని పడేశావు. ఏం ఉపయోగం? దరిద్రం. మీరు వెతికేది దొరకదు. ఏం వెతుకుతున్నానో తెలుసా? డబ్బేగా. 2 రూపాయలు కావాలి. అది వెతకూడదు, సంపాదించాలి. ఏమిటి సంపాదన? ఏనాడు సంపాదించాను కనుక 2 రూపాయలు కావాలి. ఉంటే కదా ఇవ్వటానికి. మొండి చేయక, అవసరంగా డబ్బు కావాలి. ఈ తల్లి దమ్ము కొట్టటం, రమ్ము కొట్టటం, ఇవేగా మీ అవసరాలు. సిగ్గులేదు? సిగ్గులేదంటే డబ్బిస్తావా? సరే, సిగ్గు లజ్జ 2 లేవు. 2 రూపాయలు, 1 రూపీ ఈచ్. నన్ను పోషించనక్కర్లేదు, నా పెళ్లి పెటాకుల కోసం మీరు కష్టపడక్కర్లేదు. మొహానికి రంగు పూసుకొని ముక్కు మొహం తెలియని జనం ముందు ఆటలాడుతూ పాటలు పాడుతూ 5-10 నేను సంపాదిస్తుంటే అది కాస్త మీరు గద్దలో తన్నుకుపోతున్నారే. కన్న కూతుర్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారే. ఈ అన్యాయాన్ని ఎవరితో చెప్పుకుని అడవను. ఇదిగో, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను. సరే, ఉన్నది తీసుకెళ్ళండి.
చూడటం కాదు, ఎక్కడ పడితే అక్కడ. మేడం, హలో మేడం. ఎవరు? నేనే, రంగా, కూలీ. ఉదయం మీ నాన్నగారిని వెంబడించుకొచ్చానే. ఏం కావాలండి? నా ప్యాకెట్ లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంచుకున్నాను. మీ నాన్నగారు తరుముకొచ్చినప్పుడు మీ ఇంట్లోనే పడిపోయి ఉండాలి. కాస్త చూసి చెప్తారా? ఇంట్లో ఫోటో ఏది చూసినట్లేదండి. సాయంత్రమే చెత్తంతా చిమ్మి చెత్తకుండీలో వేశాను. ఇదేంటండి, ఎడాతెరిపి లేకుండా నారంజ తొక్కలు వస్తున్నాయి. ఈ బిల్డింగ్ లో డబ్బులున్న వాళ్ళు ఎక్కువ ఏంటి? కాదు, జబ్బులున్న వాళ్ళు ఎక్కువ. అబ్బా, ఇంకా చాలు, వదిలేయండి. దాందే ఉందండి, ఇంకా వెతికితే సోషలిజం దొరికినా దొరకచ్చు. ఆహా, చెత్తలో దొరికిన చిత్రరత్నం. ఏమిటండి? నా ముఖం దొరికిందా? ఫోటో దొరికింది, ఉద్యోగం దొరకాలే. చేసే పనిలో హెచ్చు తగ్గులు చూసే మనిషిని కాను నేను. చట్ట సమర్థమైన ఏ పనైనా సరే నేను చేస్తాను. కానీ నా చుట్టూ జరిగే తప్పుడు వ్యవహారాలన్నీ చూసి చూడనట్టు పోవడం నా వల్ల కాదు. అక్రమం జరిగినా సరే, అసహ్యం జరిగినా సరే. కొద్ది రోజులు ఈ ఆటో రిక్షా, అదే ఫట్ఫటి నడిపాను. ఆటో రిక్షా తోలే నా దృష్టి రోడ్డు మీద ఉండాలి కదా. ఆ దరిద్రకోట అద్దంలో వెనక జరిగే దరిద్రం అంతా కనపడుతుంది. ఎక్కడో కొట్టుకొచ్చిన కేసు, మనకెందుకని ఊరుకోలేకపోయాను. తిన్నగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాను. తర్వాత ఏంటి, వాడి మీద కేసు పెట్టారు. ఆటో రిక్షా ఓనర్ ఆ మర్నాడే నన్ను పనిలో నుండి పీకి పారేశాడు. సరే, పబ్లిక్ కాంటాక్ట్ లో ఉంటేనే కదా ఇలాంటి గొడవలని ప్రైవేట్ లో చెప్పడం ప్రారంభించాను. ఏమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేను చెప్తానండి. మీ అమ్మాయిని ఉతికి ఆరేసిన ఫిలాసఫీ అబ్బదు. అసలు చదువు మీద ఇంట్రెస్టే లేదు. అచ్చా, దానికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది నేర్పించవయ్యా. అది నా వల్ల కాదండి, క్షమించండి. హలో, హఠాత్తుగా తలుపు తడితే హౌస్ ఓనర్ ఏమో అనుకున్నా. సారీ. కూర్చోండి. లేవరా. మీరు కూర్చోండి. వీలు పడలేదు. పట్టుకోరా. నేను వచ్చిన విషయం ఏమిటంటే, చెప్పండి. మా నాటకంలో ఒక ఆయనకు సడన్ గా సుస్థి చేసింది. రేపే నాటకం, ఏం చెయ్యాలో తోచడం లేదు. మీరైతే ఆ వేషానికి బాగుంటారని చెప్పాను. నాటకమా? అవును. నేనా? ఏం భయమా? 25 రూపాయలు ఇస్తారు, అది మీకు ఉపయోగపడుతుందని. నేను యాక్ట్ చేస్తానండి. మాకు కావాల్సింది హీరో వేషానికి సార్. ఏమంటారు? రండి, వాళ్ళకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. వెళ్ళరా. 25 రూపీస్. 5 minutes లో వచ్చేస్తాను. అవును, మీరంతా భోంచేశారా? లేదండి. ఎక్కడ భోంచేస్తారు? అదే ఇక్కడే, సెల్ఫ్ కుకింగ్. అయితే భోంచేసి రండి.
అది పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు. అది కదండి, మన కరువుపాకు వెళ్ళటానికి అరగంట పడుతుంది. ఈవేళ రిహార్సల్స్ ఉన్నా ఉండొచ్చు. ఇక ఈ పూటకు వస్తే మీరు భోజనం చేసి రండి, అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను. ఏ భోజనం రెడీయే కదా? అదంతా ఎప్పుడో రెడీ. రెడీయా? ఓయ్ ఎప్పుడో రెడీ. మరి ఇంకే భోజనం చేయండి. నేను భోజనం చేసే వచ్చాను, అందుకే చెప్పాను. అమ్మయ్య, మేము ముగ్గురం కలిసి భోజనం చేయటం అలవాటు, అందుకు సంకోచపడుతున్నాడు బాబు. ముగ్గురు నిదానంగా భోజనం చేయండి. కాబట్టి నేను సర్వ్ చేయనా? మీరు కూర్చోండి. ఇంటికి వచ్చిన మనిషికి పని చెప్తామే బాగుండదు. బాగుండదు, అది బాగుండదు. మీరు కూర్చోండి, మేము భోజనం చేసి వస్తాం. అరే నెయ్యి తీసుకొచ్చారా లేదా అని. ఆవకాయ సారేరా, భోజనం చేసి వస్తా. అన్నం చెయ్యి పెట్టద్దురా, గరిడతో తీయాలి. ఇదిగోరా గరిటె. పులుసుందా? రా రా రా, కూర్చో కూర్చో. ఇదిగా చాలు. ఇదిగో చెప్తానుగా. సరే, నెయ్యి ఉందా? నెయ్యి ఉందారా? అన్నం ఇక్కడ. ఇదిగో అన్నం. అన్నం చాలంటే చెప్పాలి, నాకు తెలియదు. చాలరా, నెయ్యి తనంతా అప్పుడం కలుపుతుంటే బ్రహ్మాండంగా. నెయ్యి. సరే అప్పుడే ఎలా ఉంది? బాగుందా? నాకు పులుసు కావాలి. కాలీఫ్లవర్ వద్దురా, నాకు నచ్చదని తెలుసు కదా. సరే, మునక్కాయలు అది చాలా. ఇదేంటి? చారు. చారా? మజ్జిగ. మజ్జిగ చాలు. ఆవకాయ కదా, ఆ జాడీలో చూడు. ఆవకాయ కదా. ఇదిగోరా. ఆవకాయ కలుపుకు తినాలి. తొందర కానీ రా, 25 రూపీస్ రా. ఆవకాయ కావాలా? రా. ఇదిగా ఆవకాయ. చెప్తానుగా, నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. చాలరా, చాలరా, చాలరా. ఓవరా. ఎక్కిళ్ళతోనే చేస్తాడు రా వీడు. మజ్జిగ కొన్ని పోసుకో. చాలే, ఆపండ్రా. వీడే ప్రథమ ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టాడు. ఇదేనా మీ భోజనం? నిజంగా భోంచేరా? అది ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు నేను మొదట చేయవలసిన పని అవును, మీరంతా చేతులు కడుక్కున్నారా? కడగటం 2-3 సార్లు కడిగామండి. ఈ విందు భోజనం అయ్యాక కావాలంటే కడుక్కుంటాం. విందా? విందిచ్చినట్టే నాకు అనిపించలేదే. అన్ని పనులు మీరే చేసుకున్నారుగా. ఉంటూ వేస్తాను, తిండిపో. ఏం లేదు, అప్పడం అప్పడం. ఇస్తాను.
ఏంటండి ఏమైంది? మా నాన్నమ్మ చచ్చిపోయింది. ముందు మీరు భోంచేయండి, జరగాల్సిన తర్వాత చూసుకుందాం. భోంచేయండి. లేవరా లేవరా. ఏంటి ఏం జరిగింది? నాయనమ్మ. అమ్మా! ఏమండి, మిగతా ఏర్పాట్లన్నీ చేయాలి కదా? అవును, కానీ చేతిలో డబ్బు లేదే. అరే, మా భోజనాల కోసం అంతా ఖర్చు చేశారా? Shit. ఇప్పుడు ఏం చేద్దాం రా? అంత్యక్రియలకి డబ్బు కావాలి. అదే ఎక్కడుందని? అబ్బులు, పోయి ఇవన్నీ అమ్ముకురా. సరిపోతాయంటావా? కనీసం 200 రూపాయలైనా కావాలి. వస్తాయా అని? అరే, దేవుడు పడవరా. చాలే, చచ్చిన ముసలిదానికి ప్రాణ ఎట్టు పోయాడు ఈ దేవుడు. శవదహనానికైనా ఉపయోగపడినాయి. వదలరా, వదలరు. వెళ్ళు. నాకు వీలైన మొత్తం తీసుకొచ్చాను. దీంతో పని జరిపిద్దాం. ఇలాంటి సమయంలో మీరు చేస్తున్న సహాయం నేను మర్చిపోను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఎంత బాధ్యత లేకుండా తిరిగే మనిషి అయినా తల్లి చావడంతో ఆవిడని విడిచిపెట్టనే లేదు. ఏడుస్తూనే ఉన్నారు పాపం.